నమస్కారం. సమ్మర్ ఇన్సైట్స్కి స్వాగతం. దేశంలో గత 24 గంటలుగా జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తుంటే భారతదేశం ఏదో భారీగా ప్రణాళిక రచిస్తున్నట్టుగా ఉంది. ఢిల్లీ నుంచి రాజస్థాన్ వరకు హై అలర్ట్ ప్రకటించబడింది. దేశం ఏదైనా యుద్ధం వైపు కానీ ఏదైనా భారీ ఒక ప్రణాళికతో ముందుకెళ్తుందా? ముందుగా ఢిల్లీ వైపు చూస్తే మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు ఏకంగా 3 గంటలు భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే అమిత్ షా గారితో కలిసి ఒక హై లెవెల్ కమిటీని మన ప్రధాని ఏర్పాటు చేశారు. ఇది కేవలం చర్చలకు పరిమితం కాలేదు, ఒక నిర్ణయాత్మకమైన ప్రణాళిక వైపు వేస్తున్న అడుగు అనిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో చూస్తే పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో నో ఫ్లై జోన్ డిక్లేర్ చేశారు. అంటే సరిహద్దు ఆకాశంలో వాయుసేన యొక్క పహరా పెరిగింది. అలాగే మరీ ముఖ్యంగా జైసల్మేర్ నగరంలో మొబైళ్లతో యాక్టివేట్ చేసే 11 సైరన్ డ్రిల్ ప్రాక్టీస్ చేయించారు ప్రజలతో. అంటే యుద్ధం వచ్చినప్పుడు ఎలా అపత్కర పరిస్థితిలో ఎలా ఉండాలో ప్రజలకు ఒక మాక్ డ్రిల్స్ చేసి చూపించారు. ఈ సమయంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మన త్రివిధ దళాధిపతులైన ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, అలాగే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ముగ్గురు వేరువేరుగా ఆధ్యాత్మిక కేంద్రాల్ని సందర్శించారు. దేశ జవానులను మరియు వారి కుటుంబాలని రక్షించమని కోరడానికి, దేవుని ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాను అని ఆర్మీ చీఫ్ మాట్లాడారు. దీని వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా? ఏదైనా పెద్ద ఆపరేషన్ జరగబోతోందా? ఈ కదలికలు చూసి పాకిస్తాన్లో వణుకు మొదలైంది. వాళ్ళ టీవీ ఛానల్స్, వాళ్ళ యొక్క మీడియా మొత్తం దీని గురించే మాట్లాడుతున్నారు. ఏప్రిల్లో భారతదేశం తమ పైన దాడి చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు చెప్తున్నారు. పాకిస్తాన్పై అమెరికా తన అసహనాన్ని ప్రదర్శించడం, అలాగే భారతదేశం ఇవన్నీ సన్నిధాలు కావడం పాకిస్తాన్కి లోపల నుంచి వణుకు పుట్టిస్తోంది. ప్రధాని మోడీ గారు భారతీయులందరూ ఐక్యంగా ఉండాలని, అలాగే ఆపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఐకమత్యంగా ఉంటూ దేశ యొక్క ప్రయోజనాల్ని కాపాడాలని మరీ చెప్పారు. దీనివల్ల మనకేమర్థమవుతోంది? దేశం ఒక పెద్ద ప్రణాళికలతో ముందుకు అడుగేస్తుందా? పాకిస్తాన్ వణుకు చూస్తే, అమెరికా అసహనం చూస్తే, భారతదేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే మనకి అదే అనిపిస్తుంది. మీకు కూడా అదే అనిపిస్తే జై హింద్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరీ ముఖ్యంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జై హింద్, జై భారత్.